బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. హ్యాపీ బర్త్డే గబ్బర్ సింగ్ అన్న యుద్ధ ఉంది అన్న. సినిమా పవర్ స్టార్, సూపర్ స్టార్. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ సార్ అన్న. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. వి వాంట్ టు రెడీ టు వాచ్ ఇట్ బ్రో. ఎట్లా నా రీ రిలీజ్ కోసం చాలా రోజులతో వెయిట్ చేసినా కానీ మాత్రం ఈసారి తగ్గేదిలే అన్న. పవన్ కళ్యాణ్ క్రేజీ మారిపోలే. ఆర్టీసీ క్లాస్ రికార్డ్ కొట్టాలి. హ్యాపీ బర్త్డే మై గాడ్ డెమి గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాబులేకే బాబు. ఏం మామూలుగా లేదన్నా గూస్ బాంబ్స్ వస్తున్నాయి లోపల సౌండ్ వింటుంటే. లేదు సౌండ్ వింటుండే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. చూసా అప్పుడు ముందు అయితే రికార్డు సెన్సేషన్ క్రియేట్ చేసిందన్న. అలాంటిది మా పవర్ స్టార్ ఈ రోజు బర్త్డే ఉంటామా? నా కొడుకులు ఒక్కొక్కరికి సవాల్ వేస్తాయి లోపల, పక్కా లేస్తాయి. అలా లేకపోతే చెప్పండి. నైట్ ఇంకా ఇక్కడ సెలబ్రేషన్ మామూలుగా ఉండదు. ఇంకా మనోళ్ళు వస్తున్నారు. మొత్తం ర్యాలీ ఉంది ఇక్కడ, మొత్తం ర్యాలీ ఉంది. ఈ రోజు పాలాభిషేకం అన్ని కొంచెం జరుగుతున్నాయి. ఇంకా పైగా డిప్యూటీ సీఎం, ఇంకా హంగామా మామూలుగా ఉండదు. ఇక మీరే ఊహించుకోండి. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరుకే ఇట్లా లేస్తాయి ఎంటికలు, అట్లుంటది. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. ఇగో కడప నుంచి వచ్చారంట పవర్ స్టార్ ఫ్యాన్స్. అన్న మేము పద్వేల సైడ్ నుంచి వచ్చాము, కడప జిల్లా. మేము ఇప్పుడు బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్. కడప నుంచి బర్త్డే. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. హ్యాపీ బర్త్డే చెప్పండి బ్రో. చూసాను బ్రో. ఇప్పుడు 10 years ఉన్నప్పుడు చూసాను. మళ్ళీ ఇప్పుడు 12 years బ్యాక్, 12 years తర్వాత చినిగిపోయింది సినిమా. అయితే ఇంటర్వెల్ లో రచ్చే ఎవరో బాబులకే బాబు, బాబులకే బాబు. బ్రో చెప్పండి బ్రో. లోపల సినిమా కన్నా మా అరుపులు ఎక్కువ ఉన్నాయి, గొంతు కూడా పోయింది అరిసి. ఆల్మోస్ట్ 12 years అవుతుంది అనుకుంటా మూవీ వచ్చి. ఇంకా సేమ్ గ్రేజ్ ఉంది, ఇంకా డబల్ అయింది కూడా అది. అప్పుడు లేదు, అప్పుడు నార్మల్ సైకిల్ వేసుకొని వచ్చినాం, ఇప్పుడు కారులో వస్తున్నాం సినిమా చూడడానికి. కళ్యాణ్ బాబు కలిసి కదా అందరు. అక్కడ పిఠాపురం ఆల్రెడీ డిప్యూటీ సీఎం బ్రో మా వాడు. ఆయన ఏమనంటే మేము ఊరుకుంటాం. అదే పెద్ద పండగ అసలు. దీనికన్నా డిప్యూటీ సీఎం అంటే అది పెద్ద పండగ మాకు. వేరే మ్యాటర్ కానీ నా డిప్యూటీ సీఎం అయినది పెద్ద మ్యాటర్. చూసారా కళ్యాణ్ బాబు? చూసారా సినిమా చూసినాం బ్రో. మన పిఠాపురం మీటింగ్ కూడా పోయినాం. అన్ని మీటింగ్స్ కవర్ చేసుకొని ఇప్పుడు సినిమాకి వచ్చి. హ్యాపీ బర్త్డే అన్న. ఆయన సూపర్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా మేము హిందూపూర్ నుంచి వచ్చాము. కేవలం సంధ్యాలో షో చూడడానికి వచ్చాము. ఆల్మోస్ట్ 500 kilometers నుంచి వచ్చాము. యాక్చువల్లీ అక్కడ ఉన్న థియేటర్స్ ఉన్నా బట్ ఒక 100% అక్కడ సెలబ్రేషన్స్ అంటే దానికన్నా త్రిబుల్ గా ఉంటుందని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ వచ్చాము. మామూలుగా లేదు, చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాము. వెయిటింగ్ ఫర్ నైట్. వైకుంఠం ముస్తాబ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారుగా, రాత్రి మాత్రం రచ్చ లేపుతాము. ఇండస్ట్రీకి ఒకటే ఉండాలి, అది పవన్ కళ్యాణ్ ఉండాలి. ఫస్ట్ డేస్ కలెక్షన్స్ మళ్ళీ రీ రిలీజ్ లో మాత్రం ఇదే తోపు. గబ్బర్ సింగ్ అంటే ఏమనేది మళ్ళీ వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. కళ్యాణ్ బాబు, లవ్ యూ అండ్ లవ్ యూ ఆల్. జై హింద్. చెప్పండి బ్రో. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీ కోసం ఇక్కడ మళ్ళీ వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము. జస్ట్ సినిమా కావాలి, నెక్స్ట్ బర్త్డే కావాలి. ఒక 2 సినిమాలు ఇచ్చినానుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మిమ్మల్ని ఆ రేంజ్ లో చూడాలనుకున్నాము. పాలిటిక్స్ లో అయిపోయింది. మూవీలో జస్ట్ మీరు వచ్చిననుకో ఇండియన్ షేక్ చేయాలని కోరుకుంటున్నాము. గబ్బర్ సింగ్ జస్ట్ ట్రైలర్ ఆల్ ఇండియా వెళ్ళడానికి. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ పవన్ కళ్యాణ్ అంటే మూవీ ఇండస్ట్రీలో ఒక రేంజ్ ఉంటాడు. ఇంకా తొందర రావాలని కోరుకుంటున్నా. వెరీ హ్యాపీ. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చెప్పానా గబ్బర్ సింగ్ అన్న ఓజీ ఇంకా టైం పడుతుంది. ఇంకొకటి ఇంకా మన సీఎం రేవంత్ అన్నకి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బయట అంబులెన్స్ లో పెట్టాలి ఓజీ సినిమాకి. ఎందుకంటే రక్తాలు వెళ్తాయి మొత్తం. అందుకోసం అంటే 2 సీఎంలకి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఒక 4 అంబులెన్స్ బయట పెడితే బెస్ట్. లేకపోతే అంతా రక్తాలు వెళ్తాయి. మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్డే రోజు అనుకుంటారు సినిమా. అది వస్తే మాత్రం ఇంకా నిజం చెప్తున్నా రక్తాలు వెళ్తాయి అన్న. థియేటర్ మొత్తం కాలిపోతుంది. ఇప్పుడు చూస్తారు కదా ఎట్లుంది.
ఖాళీ ఓజీ సినిమాకి అయితే మెంటల్ ఆ గ్లిప్స్ కోసం వెయిటింగ్ అంతే. ఇంకా గబ్బర్ సింగ్ నేను చిన్నప్పుడు మా అయ్యతో పోయినా అన్న, ప్రశాంత్ థియేటర్ లా టికెట్లు దొరకని. అప్పుడైతే ఇప్పుడు నేను వచ్చిన అప్పుడు సినిమా చూసారా? ఇంకేం చెప్పాలన్నా, మా దేవుని డైరెక్ట్ ప్రకృతినే షేక్ చేసేసినాం. సీఎం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం. ఇంకా ఎవ్వరు ఏం చేసేది డైరెక్ట్ సీఎంఏ. ఇంకో కోరిక ఏంటంటే అన్న ఇప్పుడు హ్యాపీగా ఉండాలా, మేము ఫ్యాన్స్, అన్నను మంచిగా చూసుకోవాలా. హ్యాపీ బర్త్డే అన్నయ్య, నీకు ఎల్లప్పటికీ బాగుండాలన్నాను, ఇప్పటికి బాగానే ఉండాలా, మేము మీ అండగా ఉంటామన్న, అంతే, ఇంకేం లేదు. అన్న చెప్పనా. బ్రో నేను లో పని చేస్తాను బ్రో 9 months దీనికోసం నేను హాంకాంగ్ నుంచి దిగి వచ్చాను bro. సినిమా గ్లిమ్స్ చూద్దామని సుదర్శన్ థియేటర్ లో ఎలా ఉంటుంది గ్లిమ్స్, ఇలాగా మొత్తం సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందని చెప్పి చూడడానికి వచ్చాను. చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉందండి. ఎక్కడ షిప్ లో నేను మర్చెంట్ నేవీలో చేస్తాను వాళ్ళ కెరీర్ లోని. యాక్చువల్ గా ఈ మంత్ లో నేను దిగాలని చెప్పి ఓజీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఈ మంత్ లో పెట్టుకున్నాను 9 months కాంట్రాక్ట్, కానీ ఓజీ రిలీజ్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే వీరాభిమాని కనబడుతుండే. హలో హాయ్. ఈరోజు అసలు మాకు బర్త్డే కాదు, ఇది ఫెస్టివల్ అన్నమాట. ప్రతి ఇయర్ మాకు ఒక ఫెస్టివల్ లాగా ఇది సెలబ్రేట్ చేసుకుంటాము. సో మేము లాస్ట్ 4-5 days నుంచి టికెట్స్ ట్రై చేస్తున్నాం, ఎక్కడ దొరకలేదు. మేము అసలు బ్లాక్ లో పెట్టి కొన్నాము కూడా 1000 rupees పెట్టి. సో మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు వచ్చినందుకు. వీఆర్ ఎంజాయింగ్ అనమాట ఆల్రెడీ. బ్రో ఓజీ రిలీజా గబ్బర్ సింగ్ రిలీజ్ ఈ రోజు పండగ వాతావరణం? గబ్బర్ సింగే కదా బ్రో, గబ్బర్ సింగే ఎలా ఉందంటే మీరు ఓజీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే సేమ్ అట్లే ఉంది పండగ వాతావరణం. సినిమా రిలీజ్ అదొక చిన్న టీజర్ లాగా ఓజీకి. ఓజీ అసలు ఇంతకంటే డబల్ ఉంటది. సేమ్ అట్లే ఉంది. సినిమాకున్న ఏమంటారు ఆ ఐఫోరియా లాంటిది ఇది. గబ్బర్ సింగ్ అంటే చాలా మంది గబ్బర్ సింగ్ చూసే ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు. నేను కూడా నాకు ఒక 12 years ఉంటాయేమో అప్పుడు రిలీజ్ అయినప్పుడు. సో అప్పుడే ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇప్పుడు మళ్ళీ రిలీజ్, ఇప్పుడు మేము యూత్ లోకి వచ్చాము, మేము ఇప్పుడు చేస్తాం అన్నమాట. అప్పుడు ఆ టైంలో చిన్నపిల్లలం కాబట్టి సో అప్పుడు చూసాం కాబట్టి ఇప్పుడు మళ్ళా అప్పటికి ఇప్పటికి తేడా. ఓజీకి ఇదంతా జస్ట్ టీజర్. అంటే ఒక పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తాము అనే, ఓజీకి ఇంకా డబల్ చూపిస్తాం మేము, అదైతే నో డౌట్.